కడప జిల్లా మైలవరం మండలంలోని దాల్మియా పరిశ్రమ వల్ల తాము అనారోగ్య పాలవుతున్నామంటూ కూడా గత కొంతకాలం కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి. అదేవిధంగా రెండవ ప్లాంట్ను కూడా వ్యతిరేకిస్తూ కూడా తీవ్రమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో కూడా తీవ్రమైనటువంటి స్వరాన్ని వినిపించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో అయినా కూడా ఎక్కడికి వెనక్కి తగ్గకుండా అనుమతులు కోరేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనతో పాటు నవాబుపేట అదేవిధంగా దుగ్గనపల్లె వాసులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు ఏంటి, అసలు ఎందుకు ఇంత మీలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా కూడా ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు కోరడాన్ని ఎలా చూడాలి, అసలు ఏంటి? ఇక్కడ ఇది ఈరోజు సమస్య కాదండి, దాదాపుగా దశాబ్ద కాలం నుంచి ఉన్నటువంటి సమస్య ఇది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య మీద పోరాడుతూ ఉన్నాం. గౌరవ లోకాయుక్తను ఆశ్రయించాం, గౌరవ హైకోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా వీళ్ళు పబ్లిక్ హీరింగ్ అనేది కండక్ట్ చేసేసి 2వ యూనిట్కి వెళ్తూ ఉన్నారు. మేము మా సమస్యలను అక్కడ పబ్లిక్ హీరింగ్లో లేవనెత్తాం. అయ్యా, ఇక్కడ ప్లాంట్ కట్టడమే తప్పు, ఇక్కడ ప్లాంట్ కట్టడం వల్ల వరద నీరు అనేది నవాబేట దుగునపల్లి గ్రామాలను ముంపుకు గురి చేస్తూ ఉంది, పంట పొలాలను నాశనం చేస్తూ ఉంది అని చెప్పేసి సమస్యను లేవనెత్తినాం. గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆ రోజు, అవునండి ఇక్కడ సమస్యలు ఉన్నాయి, దాల్మియా యాజమాన్యం కూడా ఒప్పుకున్నారు. నాకు దాల్మియా యాజమాన్యం అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి యాజమాన్యం కాదు, పైన హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి అత్యున్నత యాజమాన్యంతోనే నేను మాట్లాడాను, వాళ్ళు నాకు లిఖితపూర్వకంగా రాపిచ్చారు. ఈ సమస్యలకన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించి, అంటే వరద ముంపుకు సంబంధించి కెనాల్లు తవ్విస్తాము, దగ్గర 700 మీటర్లు కెనాల్ తవ్విస్తాము. అదేవిధంగా ఇల్లు జిల్లేదానికి కాంపెన్సేషన్ చెల్లిస్తాం. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్లకు కూడా 10 లక్షల వరకైనా సరే ట్రీట్మెంట్ చేపిస్తాము ఉచితంగా. అదేవిధంగా ఈ దుగునపల్లి గ్రామాన్ని రీలొకేట్ చేస్తాము. వీటికి సంబంధించి దాల్మియా వారు నాకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. కాబట్టి ఇంకా మీరు భయపడాల్సిన పని లేదు, వచ్చే 90 రోజుల్లోని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పటికి 8 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఎటువంటి పరిష్కారం చూపలేదు. చూపకపోగా ఇప్పుడు 2వ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా పబ్లిక్ హీరింగ్ రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్లాంట్కు అనుకూలంగా ఎవరు చెప్పిందే లేదు. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే ప్రజలు 8 గ్రామాల మంది ప్రజలు పార్టిసిపేట్ చేస్తే 8 గ్రామాల మంది ప్రజలు వ్యతిరేకించారు సెకండ్ యూనిట్ను. ఫస్ట్ ఇక్కడున్న సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే మీరు సెకండ్ ఎక్స్పాన్షన్ పోండి అని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు ఎన్ఓసీ కోసం దాల్మియా వాళ్ళు మరి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారా, లేకపోతే అధికారులే ప్రలోభాలకు గురవుతున్నారా అనే అనుమానాలు కూడా మాకు కలుగుతూ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఎందుకంటే ప్రతి సోమవారం గత 8 నెలల నుంచి ప్రతి సోమవారము మేము వచ్చి ఇక్కడ స్పందనలో కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. మాకు కొన్ని ఆర్టీఐలో కూడా కలెక్టర్ గారికి మరియు ఎన్విరాన్మెంట్ వాళ్ళకు ఆర్టీఐ ద్వారా కూడా మేము కొన్ని ప్రశ్నలు సంధిస్తే దాన్ని కూడా దాటివేసే దూరంలో మాకు సమాధానం ఇస్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రలోభాలకు గురవుతున్నారనే అనుమానాలు అయితే మాకు కలుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా గాంధేయ మార్గంలోనే ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి గాంధేయ మార్గంలోనే మేము పోరాటం. ఖచ్చితంగా గాంధేయ మార్గం అయిపోయింది, మితవాదం కూడా అయిపోయింది. నెక్స్ట్ అతివాదం ఎలా ఉంటుందో కూడా మేము చూపిస్తాం. పెద్ద ఎత్తున దాల్మియాను ముట్టడిస్తాం, ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. ప్రధానంగా ఇప్పటికే మీరు ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేకించడం జరిగింది, తర్వాత నివేదికలన్నీ కూడా ఉన్నాయంటున్నారు. మరి ఎందుకు వాళ్ళు ఈ విధంగా అడుగులు వేయడం, అంటే 2వ ప్లాంట్ విస్తరణకు శరవేగంగా పావులు కదపడాన్ని ఎలా చూడాలి అసలు? సార్, వాళ్లకు వ్యాపార దృక్పథం తప్ప మానవతా దృక్పథం లేదు. ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి దాల్మియా సిమెంట్ ప్లాంట్ కట్టుకున్నారన్నా, వాళ్ళ 5,000 నోట్లోకి పోతున్నాయన్నా, మేము పొలాలు ఇవ్వడం వల్లనే వాళ్ళు ఇక్కడ బతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎటువంటి మానవతా దృక్పథం లేకుండా కేవలం వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసమే, ప్రజల అభివృద్ధి కాదు కదా, ప్రజలు నాశనం చేసి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పేసి కాంక్షతోనే వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. మరి కొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి ఒకవైపు ప్రజాభిప్రాయ సేకరణలో కూడా మీ గ్రామస్తులంతా కూడా అడ్డుకోవడం జరిగింది, అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణలో కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఏదైతే 2వ ప్లాంట్ విస్తరణకు మీరు వెళ్ళకూడదు, వెళ్తే మాత్రం మా శవాల మీదే వెళ్ళాలన్నటువంటి భావన కూడా అప్పట్లో వ్యక్తం చేయడం జరిగింది. కానీ ముందుకు వెళ్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? మామూలుగా ప్రజల అభివృద్ధి కోసం పరిశ్రమలు అనేవి ఏర్పడాలి సార్. మేము చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంటింటికి ఒక 4 వ్యక్తులు ఉంటాయి, ఇంట్లో ఒక ఫ్యామిలీలో 2కి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, డయాలసిస్కి వెళ్ళింటారు. ఇలా చాలా ప్రాబ్లం ఉందని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ మొండి వైఖరిని వాళ్ళు విడిచిపెట్టకపోతే మేమేంటో ప్రజలందరం కలిసి చూపించాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా దాల్మియా సిమెంట్ పరిశ్రమ వల్ల మీకు ఎలాంటి నష్టం జరగబోతుంది, అసలు ఎలాంటి నష్టాన్ని చవి చూస్తున్నారు మీరు?
మెయిన్గా ఆరోగ్య సమస్యలు సార్. కాలుష్యం విపరీతంగా ఉంది. బ్లాస్టింగ్ వల్ల హౌసెస్ అన్ని చాలా మటుకు చీలిపోయినాయి సార్. ఈవెన్ కొత్త హౌసెస్ ఆల్మోస్ట్ మీరు ఫొటోస్ చూసినారంటే సగం చీలిపోయింది. అవి ఎప్పుడైనా పడే ప్రమాదం కూడా ఉంది. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఈ అన్ని ఫొటోస్ సహా మేము అన్నీ సేకరించడం జరిగి కలెక్టర్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా ముందైనా కొంచెం ఫాస్ట్గా దానికి పరిష్కారం వెతకాలని కోరుకుంటున్నాం సార్. వరద వస్తే ఎలా ఉంటుంది మీ గ్రామాలు? ఊరంతా మునిగిపోతుంది సార్. చాలా దారుణంగా ఉంది. బయటకు కూడా రాలేము, అంత విపరీతంగా వాటర్ వస్తున్నాయి సార్ ఇంటి ముందుకి. అందుకని ఇంకా ఇప్పుడు కూడా స్పీడప్ చేయకపోతే మాత్రము మా వేరే మేము కూడా చూపించాల్సి ఉంటుంది సార్. అంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు కూడా మీ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఆయన కూడా మీకున్నటువంటి సమస్యలు, అదేవిధంగా అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ముందడుగు వేయడాన్ని ఎలా చూడాలంటారు? అది మొండి వైఖరే సార్, అంతే. అంతకుమించి మేమేం ఎన్నోసార్లు నివేదిక ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు అంటే అది వాళ్ళ మొండి వైఖరే సార్. ఇంకా మేము కూడా మా మొండి వైఖరిని చూపించాల్సిన సిచ్యువేషన్ వాళ్ళు తీసుకొని వచ్చుకున్నారు సార్. సో మరో మహిళ అంటే జెడ్పీటీసీ గారు ఉన్నారు. అసలు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కూడా ఆమె పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఈమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి సమస్యలు? ప్రధానంగా దాల్మియా సిమెంట్ వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? మీ దృష్టికి ఏమైనా ఏ సమస్యలు దృష్టికి వచ్చాయి? పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. పంటను వాళ్ళు పండించిన తర్వాత వాళ్ళు అమ్మడానికి తీసుకెళ్తే ఇది కొంచెం డ్యామేజ్గా ఉంది. సో రేటు వీళ్ళకు గిట్టుబాటు ధర అయితే రాదు. మళ్ళీ వచ్చేసి బ్లాస్టింగ్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు ఎప్పుడు పడిపోతాయని వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. స్మెల్ కూడా పిల్లలకి ఇబ్బంది. దాటి నుంచి వచ్చే పొగ కూడా పిల్లలకి ఆస్మా అలాంటి వ్యాధులు ఏదైనా కానీ ఎక్కువగా చవి చూస్తున్నాము. వరదల వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే అక్కడంతా ఉన్నారు కదా జనాలు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. పంట చేసుకోవడానికైనా ఇబ్బంది అవుతుంది, దేనికైనా కూడా ఇబ్బంది అవుతుంది. అంటే వరదలు వచ్చిన ప్రతిసారి నీట మునిగేటువంటి గ్రామాలు ఉన్నాయంటున్నారు. అంటే ప్లాంట్ అక్కడ వరద కాలువకు సమీపంలో కట్టడం వల్ల ఇబ్బందులా, లేకుంటే ఏంటమ్మా సమస్య? కట్టడం వల్లే అండి. సెకండ్ ప్లాంట్కి కూడా మీరు ముందుకు వెళ్తున్నా అంటే పేద ప్రజల కష్టాలు, వాళ్ళ బాధలు మీరు ఏం వింటున్నట్టు ఆల్రెడీ ఒకసారి హీరింగ్ జరిగింది కదా, విన్నారు కదా. అయినా కూడా మీరు ముందుకు వెళ్తున్నారు అంటే మీ నెగ్లిజెన్సీ అనే అనుకోవాలి. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సార్ గారు కానీ ఎంపీ సార్ కానీ ఒకసారి విజిట్ చేశారు, చూశారు. సో ఇలా ఉంది అని చూశారు. అయినా కూడా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళు ఈ విధంగా మొండిగా ప్రవర్తిస్తే మా రీతిలో కూడా మేము స్పందించాల్సి ఉంటుందని చెప్తారు. సో మనతో పాటు ఏదైతే నవాబుపేటకు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అదేవిధంగా దుగ్గనపల్లె గ్రామానికి కూడా అదే విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఏదైతే ప్లాంట్ కారణంగా అంటే ప్లాంట్ నిర్మాణం కారణంగా వరద నీళ్ళు ఒకప్పుడు సుశాంతంగా వెళ్ళేటివి, కానీ ఇప్పుడు మాత్రం నీట మునిగేటువంటి పరిస్థితి, గ్రామాలను కూడా చుట్టుముట్టే పరిస్థితి, అనారోగ్య సమస్యలు కూడా తీవ్రమైనటువంటి వేదనకు గురి చేస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా రెండో ప్లాంట్ ఏర్పాటుకు వెళ్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని చెప్తుంటే మరోవైపు దుగ్గనపల్లె గ్రామస్తులు అంటే ఆయనకు ఉన్నటువంటి బాధ ఆయనే ఇప్పుడు ఇటీవల కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో కూడా వ్యక్తం చేయడం జరిగింది. మనతో పాటున్నారు, ఆయన అడిగి తెలుసుకుంటారు. చెప్పండి, దుగ్గనపల్లెకు ప్రధానంగా మీకు ఎలాంటి సమస్యలు ఉండబోతున్నాయి, ఏంటి సార్? దుగ్గనపల్లెకు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ సమస్య వరదలు, రెండవది దుమ్ము, మూడవది బ్లాస్టింగ్, నాలుగవది ఇది పొల్యూషన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే అనారోగ్య సమస్యలు. పొల్యూషన్ వల్ల మనుషులకు సంబంధించి అనారోగ్య సమస్యలు, దురదలు అయితేనేమి, ఇంకా చిన్నపిల్లలు అయితే శ్వాసకోశ ఇబ్బందులు భయంకరంగా ఎదుర్కొంటున్నాం. గతంలో మా ఊర్లోనే 3-4 క్యాన్సర్ పేషెంట్లు కూడా ఒక ఇద్దరైతే చనిపోవడం జరిగింది. క్యాన్సర్ పేషెంట్లు కూడా ఉన్నారు. రీసెంట్గా ఈ దుమ్ము ప్రధానమైన సమస్య ఏంటంటే దుమ్ము వలన మార్చి 6వ తారీఖున మా ఊర్లోనే మా దుగ్గనపల్లె గ్రామంలోనే చీపాటి మోసే అని మిర్చి రైతు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయినాడంటే నాణ్యమైన పంట లేదు. ఈ దుమ్ము వల్ల నాణ్యమైన పంట లేదు. ఆ వచ్చే దుమ్ము వలన ఈ చెట్ల మీద పడి దాని తర్వాత ఈ మిరపకాయల మీద పడి ఆ దుమ్ము ఎర్రగా ఉండే మిరపకాయలు వేరే కలర్లోకి అంటే నలుపు కలర్లోకి మారిపోవడము, దానివలన పంట నష్టం జరిగి అక్కడికి గుంటూరుకు తీసుకెళ్లడం వలన అక్కడ సరైన రేటు గిట్టుబాటు ధర కాక ఉన్న రేటు కంటే 20 రూపాయలు 30 రూపాయల కంటే తక్కువ ముందే నష్టంతో ఉంటే ఇంకా తక్కువ రేటుకు అమ్ముడుపోతాయి అని వాళ్ళు అడగడం వలన అతను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోయి అతను చనిపోయినాడు. దాని తర్వాత నెక్స్ట్ మార్చి 27th పబ్లిక్ హీరింగ్ జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో. అక్కడ గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి హామీలు అయితే ఏమున్నాయో, మా నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టు డస్టు, వరద,
అంతకుముందు 2006లో ప్లాంట్ నిర్మాణం జరిగితే అంతకుముందు మా ఊరి మీద నుంచి అంటే దుగనపల్లె నవాబపేట పంట పొలాల మీద నుంచి వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే తిమ్మనాయనపేట దగ్గర నుంచి వస్తాయి. అక్కడ నుంచి వచ్చే అలుగువంక తిమ్మకాయ చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల నుంచి వచ్చే నీరంతా దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ లోపల నుంచే పోతుంది, మా పంట పొలాల మీద నుంచే పోతుంది. ఒకప్పుడు ప్లాంట్ నిర్మాణం జరగకముందు సాఫీగా వెళ్ళేవి. ప్లాంట్ నిర్మాణం జరిగిన తర్వాత నిర్మాణం జరిగే టైంలో కూడా ఫ్యాక్టరీ మునిగిపోవడం కూడా జరిగింది. అయినా కూడా సరే వాళ్ళు ప్లాంట్ కట్టడం జరిగింది, కట్టినారు. గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ సమస్యతో బాధపడుతున్నాం. 6 సంవత్సరాల నుంచి ఈ సమస్యను కోర్టుల ద్వారా అధికారుల ద్వారా ఎంతోమంది దగ్గర మేము పత్రాలు అన్నీ సమర్పించినాం. లోకాయుక్త దగ్గర కూడా ఇచ్చినాం, అదేవిధంగా హైకోర్టులో కూడా ఇచ్చినాం. ఈ సమస్యలన్నీ వాళ్ళు కూడా పరిష్కరించిన తర్వాతనే ఈ ఫ్యాక్టరీ సమస్యను ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించిన తర్వాతనే సెకండ్ ప్లాంట్కి వెళ్ళామని కోర్టులు కూడా చెప్పినాయి. అదేవిధంగా పబ్లిక్ హీరింగ్లో గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పినారు. మే సమస్యలు బ్లాస్టింగు, వరదలు, అదేవిధంగా దుమ్ము, ఈ సమస్యలతోటి ఇంతవరకు ఎంత నష్టపోయినామో మాకు మాత్రమే తెలుసు. పంట నష్టకారంగా అప్పుల పాలైనాం, ఈ దుమ్ముతోటే అనారోగ్య పాలవుతున్నాం. ఈ వరదలతోటి నిర్మాణం అడ్డుగా కట్టినటువంటి ఫ్యాక్టరీ వల్ల నీళ్లు పోక కోతలకు గురయ్యి పంటలు మునిగిపోయి అవి చచ్చిపోయి పంటలు అయితే చనిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఆ గుంతలన్నీ బూడ్చుకొని మళ్ళీ ఇంకో పైరు వేసి ఇలా గత 10 సంవత్సరాల నుంచి వేసానే ఉన్నాం, నష్టపోతానే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఈ సమస్యలను తీర్చుకోకుండా ఇలాగే ముందుకు పోయి ఎన్ఓసి ఇచ్చినాడంటే మాత్రం మా ప్రాణాలతో చెలగాటం ఆడటమే దాల్మియా యాజమాన్యము, కడప జిల్లా యంత్రాంగము. పబ్లిక్ హీరింగ్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ఫ్యాక్టరీ 4.6కు మాత్రమే ఉంది, నెక్స్ట్ 12.6కు తీసుకుపోతున్నారని. అంటే దీనికంటే ఇంకా 4 రెట్లు ఎక్కువ పెంచుకుంటూ పోతున్నారని. దీంతోనే మేము సమస్యలతో మేము చచ్చిపోతూ ఉంటే నెక్స్ట్ దానికి ఇంకా ఎక్కువ 4 రెట్లు పెంచుకుంటూ పోతే మేము ఎట్లా బతకాలా? ఇంతవరకు నష్టపోయి బతుకుతూనే ఉన్నాం. ఇక మీద బతికే అవకాశం మాకు లేదు, ఓపిక మాకు లేదు. దాల్మియా యాజమాన్యం స్పందించి, అదే జిల్లా యంత్రాంగం స్పందించి మా సమస్యలు తీర్చకపోతే మాకు చావు తప్ప వేరే మార్గం లేదు. మీకు జిల్లా యంత్రాంగంలో అధికారం ఏముంది? ప్రజలకు న్యాయం చేయాలని. మాకేముంది? రైతులుగా నాణ్యమైన పంట పండించాలని మాత్రమే మాకు ఉంటుంది. నాణ్యమైన పంట పండించలేకపోతున్నామే, నాణ్యమైన ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామనే మా బాధ. కాబట్టి నాణ్యమైన న్యాయం మీరు అందించండి మాకు. మా చేతులు ఈ పంటను సరిగా పండించలేకపోతున్నామని మాకు బాధపడుతున్నాయి మా చేతులు. మీ హృదయం కూడా, మీ చేతులు కూడా మీరు చేతే ఈ సంతకాలు ఎట్లుండాలంటే మా సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలి. ఒక చిన్న గ్రామం మాది, ఎస్సీ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఒక 6 నెలల కిందట 7 నెలల కిందట ఒక రైతు చనిపోయినాడు. ఇంకా మిగతా రైతులు కూడా అదే బాటలో ఉండాల్సి వస్తుందేమో ఈ దాల్మియా సమస్యలు పరిష్కరించకపోతే. ఇంకోటి ఏంటంటే ఈ సమస్యలు కనుక తొందరగా పరిష్కరించకపోగా ఎన్ఓసి కోసం, సెకండ్ ప్లాంట్ కోసం, ఒక ప్లాంట్తోనే మేము సమస్యలతో సతమతమైపోతున్నాం. రెండో ప్లాంట్ వద్దని మేము అనట్లేదు. మా సమస్యలను తీర్చండి, మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి పంపించండి. గతంలో అధికారులు ఈ వరద ఏ సమస్య లేదని చెప్పి తప్పుడు నివేదికలు కేవలం 5-6 వేల క్యూసెక్కులు ఇచ్చినారు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 33,000 క్యూసెక్కులు ఇచ్చినారు. అయినా సరే మా సమస్య పరిష్కారం కాలే. లోకాయుక్తకు పోయినాం, అక్కడ వాళ్ళు గౌరవ జడ్జీలు వాళ్ళు ఇచ్చినారు, హైకోర్టులో ఇచ్చినారు, గౌరవ కలెక్టర్ గారు హామీ ఇచ్చినారు. అయినా కానీ సమస్యలు పరిష్కారం కాలే. ఎక్కడ తప్పు జరుగుతుంది మా సమస్య పరిష్కారం కావడానికి? ఏ అధికారి దగ్గర తప్పుడు జరుగుతూ ఉంది? ఈ అనుమానాలని ఇంకా ఉన్నాయి. ప్రతిరోజు 8 నెలల నుంచి ప్రతిరోజు సోమవారం స్పందనకు వస్తూనే ఉన్నాం. మేము ఆర్టీఏ కింద, రైట్ యాక్ట్ కింద మా క్వశ్చన్లు మేము లేవనెత్తితే మీరు పొల్యూషన్ డిపార్ట్మెంట్లో మీ ఊరును పునరావాసం కింద కల్పించడానికి మమ్మల్ని అడగకూడదు, మీరు అడగాల్సింది ఏంది రికార్డు మాత్రమే అని నోటీసులు మాకు పంపిస్తున్నారు. ఏంటి మేడం నోటీసులు పంపిస్తున్నారు మాకని అంటే అది నోటీసు కాదు, లెటరు. నోటీసు కాదు, లెటరు. మనిషికి మానవునికి, ఇప్పుడు మనిషి నేనే, మానవుని నేనే, అట్లా ఉంది వాళ్ళు చెప్పేది. ఇప్పుడు లెటరు నోటీస్ అంటే ఏముంది? మా మీద ఆ రకంగా అంటే మీరు మమ్మల్ని అడగకూడదు, ఇంకెవరిని అడగాలి? మేము నష్టపోతుంటే దేనివల్ల? దుమ్ము వల్ల, వరదల వల్ల. ఇటు నష్టపోతూ ఉంటే మిమ్మల్ని అడుక్కోకుండా మేము ఎవరిని అడగాలి? అడిగినాము, సమస్యలు తీరుస్తామన్నారు, తీర్చలే. ఇప్పటికైనా కానీ జిల్లా యంత్రాంగము మాపై దయ ఉంచి కేవలం ఎస్సీ కుటుంబాలు ఉన్నటువంటి మా గ్రామం పైన కూడా కొంచెం జాలి చూపించి, అదేవిధంగా మా ఒక్క గ్రామమే కాదు, చిన్నకొమెల్ల, నవాబపేట, తలంచుపట్నం వాళ్ళు బ్లాస్టింగ్ వల్ల, హెవీ బ్లాస్టింగ్, ఇంత నష్టపోతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఏ అధికారి కానీ మా ఊరికి రాలేదు. వచ్చినప్పుడు వీళ్ళ ఇప్పుడు ఎన్ఓసి అంటున్నారు కదా, ఆ ఎన్ఓసి క్లియర్ చేయడానికి మాత్రమే, మమ్మల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఆ వీఆర్ఓను
ఆ ఎంఆర్ఓ గారిని ఒకసారి విజిట్ చేయడానికి పంపించినారు. దయచేసి జిల్లా యంత్రాంగాన్ని అంతా వేడుకునేది ఏంటంటే మా సమస్యను పరిష్కరించి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించి మా ప్రాణాలను మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించిందిగా కోరుచున్నాను. సో మొత్తం మీద దాల్మియా సిమెంట్ పరిశ్రమ వల్ల అటు అనారోగ్యం పాలు కావడంతో పాటు గ్రామాలు పంట పొలాలు కూడా పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. బ్లాస్టింగ్ కారణంగా కూడా అటు పూర్తిగా ఇళ్ళు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఆత్మహత్యలే శరణం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత రెండవ ప్లాంట్ విస్తరణ పనులకు ముందుకు వెళ్ళాలి అన్నటువంటి భావన అటు ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.